హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రియతోర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో 2 పీస్ కుర్తా సెట్స్ తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకోవడానికి. సో చూసారు కదా, ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. క్వాలిటీ ఎలా ఉన్నాయి అండ్ ప్రైస్ ఎలా అని చెప్పేసి. సో ఈ కుర్తా సెట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ మంచి కంఫర్ట్గా కూడా ఉంటాయి వేసుకుంటే. సో ఈరోజు వీడియో అయితే అదనమాట. ముందుగా చాలా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియో లైక్ కూడా చేయండి మర్చిపోకుండా అసలు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్సే కాబట్టి సో మనం అండర్ బడ్జెట్లో డ్రెస్సెస్ వెతుకుతాం కదా. సో వాళ్ళకి వీడియో పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా 500-550 బిలోనే ఉన్నాయి ప్రైజింగ్. సో ఎవరికైనా కావాలంటే మిస్ అవ్వకుండా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూద్దాం కలెక్షన్ అంతా ఎలా ఉందో, క్వాలిటీ అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ కుర్తీ అనమాట. కుర్తీ అంతా కూడా మంచి రాయల్ బ్లూ కలర్ వచ్చింది. సో చూసారు కదా ఎంత బాగా పాప్ అవుతుందో కలర్ అంతా కూడా. ఇది ఫుల్ స్లీవ్స్తో వచ్చింది మనకి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ టాప్స్ అయితే మాత్రం చాలా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట. సో నేను కూడా ఎలా ఉంటాయి క్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని. అండ్ ఫ్రంట్ మనకి ఒక పార్ట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చిన్న ఫ్లవర్స్తో, చాలా క్యూట్గా బాగుంది. అండ్ ఫ్రంట్ వీనెక్ వచ్చింది, బ్యాక్లో రౌండ్ నెక్తోనే వచ్చింది అనమాట. అండ్ ఈ ఒక పార్ట్ దగ్గర మనకి ఇలా ఆలే కట్ మోడల్ వచ్చింది, సైడ్ కట్స్ కూడా వచ్చాయి. చూడడానికి అనార్కలిలా ఉంది కానీ సైడ్ కట్స్తో ఉంది. అండ్ ఈ ఒక పార్ట్ అంతా కూడా మనకి ఆలే కట్తో వచ్చింది. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, రేయాన్ క్లాత్తో వచ్చింది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకుంటే ఒకవేళ మీరు ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి. సో అప్పుడు మీకు కొంచెం లూజ్గా ఉంటుంది. ఒకవేళ వాష్ చేసిన తర్వాత కూడా షింక్ కూడా అవుతే అప్పుడు మీరు ఆల్టర్ చేయించుకోవచ్చు ఇంకా లూజ్గా ఉంటే. సో నెక్స్ట్ సైజ్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. సో నేనైతే ఎస్ఐ తీసుకున్నాను, నాకు ఎస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి. సో దీని బాటమ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో బాటమ్ అయితే మనకి ఎలాస్టిక్తో ఇచ్చారు అండ్ సేమ్ కలర్ ప్యాటర్న్ అనమాట. సో టాప్ అండ్ బాటమ్ రెండు సేమ్ కలర్లో ఉన్నాయి. సో ఇదంతా మొత్తం ప్లెయిన్ ఇచ్చారు మనకి, ట్రౌజర్ మోడల్ ఇచ్చారనమాట. సో ఇదైతే 28 సైజ్, 28 to 30 సరిపోయేలా ఉంది. సో మీకు వెస్ట్ సైజ్ ఇంకా కొంచెం పెద్ద అయితే మీరు నెక్స్ట్ సైజ్ తీసుకోవచ్చు. సో క్వాలిటీ అంతా కూడా సేమ్ క్వాలిటీ, సేమ్ కలర్ అంతా సేమ్ ఉందన్నమాట. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది. ప్రైస్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ దీని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది అనమాట. ఎలా ఉందో మీకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతో. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది మంచి ప్యూర్ కాటన్ అని. సో నేను తీసుకునే ప్రతి డ్రెస్సెస్లో కూడా ఫస్ట్ 1 or 2 లైట్ కలర్స్ అయితే ఉంటాయి. సో నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ వైట్ కలర్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎన్ని డ్రెస్సులు ఉన్నా సరిపోవు నాకు. సో అండ్ ఇంకా వైట్ తీసుకోవాలనిపిస్తుంది, నాకు అంత ఇష్టం వైట్ కలర్స్ అంటే. సో ఇది కూడా మనకి వీనెక్తోనే వచ్చింది. సో చాలా డీసెంట్ అండ్ క్లాసీ లుక్తో ఉందన్నమాట. సో ఇది కూడా చూసారుగా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇదంతా ప్రింట్ అనమాట. సో చాలా బాగుంది కుర్తీ కూడా, మంచి లెంత్ ఇచ్చారు మనకి. నీస్ కన్నా కొంచెం కిందకే వస్తుంది. సో ఇది కూడా నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. సో మీకు కావాలంటే మీకు ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే మీకు వాష్ చేసిన తర్వాత షింక్ అయితే కొంచెం మీకు సరిపోతుంది. సో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి ప్యూర్ కాటన్ ఇది. సో దీని ప్యాంట్ వచ్చేసి ప్యూర్ వైట్ ఇచ్చారు మనకి. ఇది కూడా మంచి కాటన్. సో ఇప్పుడు ప్యాంట్స్ అన్నీ కూడా మంచి ట్రౌజర్ ప్యాంట్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి వేసుకుంటే స్టైలిష్గా ఉంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో డ్రెస్ ఇంత సింపుల్గా ఉన్నా మనం హెవీ జ్యువెలరీ పెట్టుకుంటే మాత్రం లుక్ అనేది చాలా బాగుంటుంది. సో సెకండ్ డ్రెస్ అయితే ఇదన్నమాట. అండ్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. డ్రెస్ అయితే సింపుల్గా నీట్గా చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పక్కన యాడ్ చేస్తాను ఫోటో ఆర్ వీడియో, సో చూడండి. అండ్ ప్రైస్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ సెకండ్ టాప్ అయితే ఇదన్నమాట. సో మీకు అనిపించిందో షేర్ చేసుకోండి నాతో. ఇదైతే ఈ కుర్తీ అయితే మాత్రం వేసుకుని ఒక మంచి క్లాసీ లుక్ వస్తుంది, ఎందుకంటే ఇది ఖద్దర్ మోడల్ అనమాట. సో ఖద్దర్ అనేది మనకి వేసుకుంటే చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది కదా. అండ్ ఇది హాఫ్ వైట్లో వచ్చింది, ప్యూర్ వైట్ కాదు. అండ్ కింద ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లుక్ అనేది ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నాకు ఎస్పెషల్లీ ఫ్రంట్ డీటెయిలింగ్ నచ్చి తీసుకున్నాను. సో ఇలా స్టెప్స్లా వచ్చిందనమాట ఇదంతా కూడా. ఇదే మనం బడ్జెట్లో స్టిచ్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ అవుతుంది. అదే మనం ఈ బడ్జెట్లో 500 బడ్జెట్లో ఇంత మంచి కుర్తీ సెట్ అంటే మనం మిస్ చేసుకోకూడదు అసలు, అండర్ 500 బడ్జెట్లో. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఇది అరౌండ్ 550 or 500లో వచ్చింది నాకు ఇది. సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇది కూడా చాలా బాగుంది అనమాట. సో చూసారు కదా, మనకి లైట్ కలర్స్ అనేది వేసుకుంటే మంచి కలర్ అనేది పాప్ అవుతుంది మనకి. సో ఎక్కువ మీరు లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తే సో మీ కలర్ అనేది ఇంకా కొంచెం ఎలివేట్ అవుతుంది డార్క్ కలర్స్ కన్నా. సో హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా వర్క్ ఇచ్చారు, మిషన్ ఎంబ్రాయిడరీ.
సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి యోక్ పార్ట్ దగ్గర కూడా ఉందన్నమాట. సో ఫ్రంట్ అంతా ఇలా జిగ్జాగ్ మోడల్ వచ్చింది. నెక్స్ట్ కింద యోక్ పార్ట్ దగ్గర ఈ వర్క్ వచ్చింది. మెయిన్ నాకు ఎస్పెషల్లీ ఈ వర్క్ నుంచి తీసుకున్నాను ఈ కుర్తీ సెట్ అయితే మాత్రం. చాలా బాగుంది, మంచి ప్రైస్కి వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మంచి లెంత్ వచ్చింది మనకి నీస్ కన్నా కొంచెం కిందకే వస్తుంది కుర్తీ అయితే మాత్రం. సో మంచి హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, షార్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం షార్ట్గా కనిపిస్తారు. ఒకవేళ కావాలంటే మీరు కటింగ్ కూడా చేయించుకోవచ్చు. సో హైట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇలాంటి కుర్తీస్ వేసుకుంటే మంచి హైట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. షార్ట్గా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకొంచెం షార్ట్గా కనిపిస్తారు అనమాట. షార్ట్గా ఉన్న వాళ్ళు ఈ కుర్తీ అవాయిడ్ చేయండి. మీకు అంతకీ నచ్చితే అప్పుడు మీరు కట్ చేయించుకోవచ్చు, బాగుంటుంది అప్పుడైనా సరే. సో నెక్స్ట్ కుర్తీ అయితే ఇదన్నమాట. ఇది ఎలా అనిపించింది మీకు కామెంట్ బాక్స్లో అదే షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇదైతే మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎవ్రీ టైం నేను డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఒక వైట్ డ్రెస్ ఒక బ్లాక్ డ్రెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో నాకు అంత ఇష్టం అనమాట వైట్ అండ్ బ్లాక్ అంటే మాత్రం. సో ఇదైతే కొంచెం ప్రింటెడ్ వచ్చింది. ఫ్రంట్ మనకి ఇలా నెక్ దగ్గర వీలేస్ వచ్చింది అనమాట. ఇదంతా మనకి ప్రింటెడ్. సో ప్లెయిన్ కుర్తీ మీద అక్కడ ఫ్లవర్స్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఈసారి కుర్తీస్ అన్నీ కూడా మంచి లెంత్గా ఉన్నాయి. సో మనం వేసుకుంటే మనకి నీస్ పైకి కాకుండా నీస్ కిందకే ఉంటాయి కాబట్టి మనకి ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది కింద కూడా డీటెయిలింగ్ ఇచ్చారు కుర్తీ అంతా కూడా. ఇలా వీలేస్తో మొత్తం కుర్తీ ఇచ్చాడు అండ్ సైడ్స్ కూడా ఇలాగా డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి ఈ కుర్తీ అంతా కూడా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఎస్ఐజ్ తీసుకున్నాను. సో ప్రైస్ ఇక్కడ యాడ్ చేస్తాను, వీడియో ఫోటో కూడా పక్కన యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే లింక్స్ చెక్ చేయండి. సో దీని బాటమ్ చూద్దాము. సేమ్ ట్రౌజర్ ప్యాంట్ ఇచ్చారు, ప్లెయిన్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో టాప్ ఏ ఫ్యాబ్రిక్, బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్. చాలా కంఫర్ట్గా, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. స్మూత్గా బాగుంది ఇది కూడా. సో వేసుకుంటే మంచి కంఫర్ట్ని ఇస్తుంది మనకి. బాటమ్ ఇది స్టార్టింగ్లో చూపించాను కదా మీకు, సేమ్ ప్యాటర్న్ అనమాట ఇది. కాకపోతే కలర్ డిఫరెన్స్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాటర్న్ అంతా కూడా, కాకపోతే అది డార్క్ బ్లూ, ఇది కొంచెం లైట్ బిస్కెట్ కాదు కనకాంబరం కలర్ అనమాట ఇదంతా కూడా మనకి. సో చూసారు కదా, ఇది కూడా ఎంత బాగుంది. ఈ కలర్ కూడా చాలా మందికి ఈ మధ్యన ఎక్కువ లైట్ కలర్స్ యూస్ చేస్తారు కాబట్టి ఈ కలర్ కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది. ఈ కుర్తీ కూడా సేమ్ మొత్తం డిట్టో, ఇంకా సేమ్ ఫ్లవర్స్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ మోడల్, కలర్ ఒక్కటి చేంజ్ అంతే మాత్రం. సో మీకు ఏ కలర్ నచ్చిందో, నాకైతే బ్లూ నచ్చింది దీనికన్నా. సో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ బాక్స్లో అంతా షేర్ చేసుకొని చెప్పండి. సో ఇది కూడా సేమ్ మనకి ఒక్కటి అంతా కూడా ఇలా ఫ్రంట్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మనకి ఏ లైన్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఇలాగా అలియా కట్ మోడల్ వచ్చింది, సైడ్ కట్స్తో వచ్చింది అనమాట. సో టాప్ అయితే ఇది. బాటమ్ కూడా సేమ్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంది. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదన్నమాట. మీకు ఇందులో ఏ కలెక్షన్ నచ్చిందో కింద నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో అడిగి నెక్స్ట్ టైం చేస్తాను ఖచ్చితంగా. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. సో నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే ఏజియోలో మంచి ఫెస్టివ్ కలెక్షన్ తీసుకున్నాను, డ్రెస్సెస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేది మొత్తం అన్ని పండుగలు ఉన్నాయి కదా మనకి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్నీ ఉన్నాయి కదా. సో మంచిగా గ్రాండ్గా కనిపించే డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. Video, thank you. Okay, bye guys. See you next vlog. Please to subscribe.